కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 4వ తరగతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఐఎన్టీయూసీ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు సబతి ఫణీశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో 140వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కార్మిక జెండాను ఆవిష్కరించి అధ్యక్షులు గూడపు రమణమ్మ ప్రపంచ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడంతో ఆమెను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాలకు ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు. ఎన్నో పోరాటాల ఫలితంగా మేడేని నిర్వహించడం జరుగుతుందన్నారు. సెక్రటరీ సింగంపల్లి శ్రీనివాస్, ట్రెజరర్ నారాయణరావు, సీనియర్ నాయకులు మేరీ నిర్మల, అములు, మీసాల రాములమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్య పట్టణమైనటువంటి కాకినాడ జిల్లా వేదికగా జీజీహెచ్ సామాన్య ఆసుపత్రిలో 4వ తరగతి ఉద్యోగులు ఆధ్వర్యంలో ఇవాళ మేడే దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ 140వ మేడే దినోత్సవం. ఇది ఇవాళ కార్మికులకి పండగ దినం. ఎందుకంటే ఆనాడు చికాగోలో కార్మికుల యొక్క 8 గంటల పనిదినం సాధనతో ప్రాణాల బలిదానంతో అంకురార్పణ జరిగినటువంటి మేడే నాటి నుంచి నేటి వరకు కూడా కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల హక్కుల కోసం, హక్కుల సాధన కోసం నిరంతర పోరాటంతో ఈ ప్రక్రియ నడుస్తోంది. విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే కాకినాడ జిల్లా వేదికగా ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కేంద్ర బిందువు అయినటువంటి జీజీహెచ్ హాస్పిటల్లో 4వ తరగతి ఉద్యోగులు పడుతున్నటువంటి శ్రమ అధికారులకు పట్టట్లేదు. ఎన్నిసార్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా ఇక్కడ సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావట్లేదు. అందులో ప్రధానమైనటువంటిది ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు మెన్ షార్టేజ్ వల్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి పని ఒత్తిడి ఇంత అంతా కాదు. అది వర్ణనాతీతం. వర్ణించడానికి ఎవరూ సరిపోదు. ఎందుకంటే గతంలో ఒక వార్డుకి 4 ఎంఎన్ఓలు పని చేయవలసింది ఇవాళ 4 వార్డులకి ఒక మనిషి చేత పని చేస్తున్నారు. ఇది ధర్మం అని నేను అధికారులను అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం నోటీసులకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందింది అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మేము భావించక తప్పదు. మిమ్మల్ని ఆ విధంగానే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి గౌరవ సూపరింటెండెంట్ గారు ఇప్పటికైనా మీరు అవసరమైతే మీకు మేము ఏం చేయమంటారో చెప్పండి. మన జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులతో సమావేశం పెట్టి మీరు అవసరమైతే బయలుదేరి వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి లేదా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్య పరిశీలించిన బాధ్యత మీ మీద ఉంది కదా. కేవలం 4వ తరగతి ఉద్యోగులనేమో ఇక్కడ చారిత్రాత్మక తప్పిదం వాళ్ళ వల్లే జరుగుతున్నట్టు, వాళ్ళు ఏదో దొంగలుగా చిత్రీకరించే, సమాజానికి దొంగలుగా చిత్రీకరించే పరిస్థితులు, ఆ ప్రక్రియ అయితే మీ ద్వారాగా జరుగుతుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే 4వ తరగతి ఉద్యోగులు లేకపోతే మీరు ఉద్యోగాలు చేయలేరు ఇక్కడ. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కరోజు పని మానితే హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో మీరు వెనకంజలో ఉన్నారు. మీకు ఎందుకో పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేము భావించక తప్పట్లేదు. అంచేత ఇక్కడి నుంచి అయినా కార్మికుల యొక్క సమస్యలు, వాళ్ళకున్న పెండింగ్ సమస్యలు ఏ ఉన్నాయో ఒకసారి నెగోషియేట్ చేయండి. మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి ఈవేళ కనీసం కార్మిక నాయకులతో ఒక్కసారి కూర్చొని మీ సమస్యలు ఏమున్నాయని మీరు ఏనాడైనా అడిగారా? అది కూడా లేదు. అంటే మీరు వస్తుంటారో వెళ్ళిపోతుంటారు. కేవలం ఇలా కార్మికుల సమస్యలు ఏమున్నాయి మాట్లాడినటువంటి ఎంబీఆర్ శర్మ గారు తప్ప ఇంతవరకు ఎవరూ జరగలేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎంబీఆర్ శర్మ గారి దగ్గర నుంచి నాకు జనరల్ హాస్పిటల్ తోటి నాకు పరిచయం ఉంది. ఆనాడే 4వ తరగతి ఉద్యోగులకి వాళ్ళ సంక్షేమమైన ఇవాళ వాళ్ళకి ఒక ఆఫీసో షెల్టర్ ఏర్పాటు చేసిన ఆయన హేమలో తప్ప ఎవరి హేమలో కాదని చెప్పేసి చెప్పక తప్పదు. అందుచేత ప్రభుత్వం కార్మికులకి సంక్షేమం, ఇది కార్మిక ప్రభుత్వం. కార్మికులు పనిచేయడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంది. దానికి పని చేయించుకోవడంలో, అక్కడ ప్రజెంటేషన్ చేయడంలో అధికారులు వైఫల్యం చెందారని చెప్పేసి మేము ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘాల ప్రతినిధిగా మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం సూపరింటెండెంట్ గారిని సమస్యలు పరిష్కరించమని. థ్యాంక్ యూ. 1 and all.